to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. So, estimation of power load calculations. ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ ఇన్స్టాలేషన్లో ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట, ఈ పవర్ లోడ్ క్యాలిక్యులేషన్స్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇందులో మనకు ప్రీవియస్ క్లాస్ మనం ఏంటంటే లైట్ లోడ్ సో ఇలాంటి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు క్లాస్ ఏంటంటే పవర్ లోడ్ కూడా డిస్కస్ చేస్తున్నాం. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ అంటే ఏంటి అంటే మనకు ఏంటంటే లోడ్ అంటే ఏంటి. సో జనరల్గా లోడ్ అంటే ఏంటంటే సో ఏదైతే ఈ యొక్క ఎలక్ట్రికల్ లోడ్ ఉంటుందో సో ఈ యొక్క ఎలక్ట్రికల్ లోడ్ని ఎనీ డివైస్ కన్జ్యూమ్ చేసుకునే దాన్నే మనం ఏమంటామంటే లోడ్ అంటారు. ఓకేనా, అంటే ఏం కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎలక్ట్రికల్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే ఏ లోడ్ అయినా కావచ్చు. సో ఎనీ డివైస్ దట్ కన్జ్యూమ్స్ ఎలక్ట్రికల్ పవర్, దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రికల్ లోడ్ అంటాం. సో ఎలక్ట్రికల్ లోడ్ అంటే ఏంటంటే ఎనీ డివైస్ దట్ కన్జ్యూమ్స్ ఎలక్ట్రికల్ పవర్, దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఎలక్ట్రికల్ లోడ్ అంటారు. అంటే ఇక్కడ మనకు ఎనీ డివైస్ దట్ కన్జ్యూమ్స్ ఎలక్ట్రికల్ పవర్ అన్నాం కదా. మరి అటప్పుడు ఎనీ డివైస్ అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో ఉంటాయి మనకు జనరల్గా ఫ్యాన్ కానీ, మోటార్ కానీ, హీటర్ కానీ, ఎల్ఈడి ల్యాంప్ కానీ, లైట్స్ కానీ, ఏసీ కానీ, అదేవిధంగా పంప్స్ కానీ, సో ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ ఏంటి, ఈ యొక్క ఎలక్ట్రికల్ డివైజెస్. సో ఇవి ఏం చేస్తాయి, కన్జ్యూమ్ చేసుకుంటాయి. కన్జ్యూమ్ చేసుకుంటాయి, ఎలక్ట్రికల్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో దాన్నే మనం ఏమన్నామంటే ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ని మనం ఏమన్నామంటే ఇక్కడ లోడ్ అంటున్నాం అన్నమాట. ఓకేనా, సో కాబట్టి అండ్ ఎలక్ట్రికల్ లోడ్ is so any device that consumes electrical power, సో దాన్నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఎలక్ట్రికల్ లోడ్ అంటారు. ఓకేనా, అయితే ఇక్కడ మనం ఎనీ డివైస్ అంటున్నాం కదా. మరి ఆ డివైజెస్ అన్నప్పుడు ఏవే వస్తాయంటే లైక్ ఫ్యాన్ కానీ, అదేవిధంగా మోటార్ కానీ, అదేవిధంగా హీటర్ కానీ, సో అదేవిధంగా ఎల్ఈడి లైట్ కానీ, ఏసీ కానీ, పంపు కానీ, సో ఎక్సెట్రా. సో ఇదన్నమాట. ఓకేనా, సో వీటన్నిటిలో మనం ఏమంటామంటే లోడ్స్ అంటారు. ఓకేనా, డివైజెస్ అంటారు. ఇవి కన్జ్యూమ్ చేసుకుంటాయి అన్నమాట ఎలక్ట్రికల్ పవర్ని. సో ఇక్కడ మనకేంటంటే ఈ పవర్ లోడ్ అన్నాం కదా. సో మనకేంటంటే 2 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి. సో జనరల్గా మనకు ఈ యొక్క టైప్స్ ఆఫ్ లోడ్ అన్నప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయంటే మనకు లైట్ లోడ్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ పవర్ లోడ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ లైట్ లోడ్ కింద ఏమొస్తాయి నాకు అంటే సో లైట్ లోడ్ కింద ఏమొస్తాయి, అదేవిధంగా పవర్ లోడ్ మనం తీసుకునే పవర్ లోడ్ కింద ఏమేమి వస్తాయి. సో ఈ రెండింటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ లైట్ లోడ్ అన్నప్పుడు దీన్ని ఏమంటామంటే మనం లైటింగ్ లోడ్ అంటారు. సో లైట్ లోడ్ని ఏమంటామంటే లైట్ లోడ్ అంటే మనం ఏదైతే ఈ యొక్క లైట్స్ యూస్ చేస్తామో అవన్నమాట. సో ట్యూబ్ లైట్స్ అని, ఎల్ఈడి లైట్స్ అని, సిఎఫ్ఎల్ లైట్స్ అని, స్ట్రీట్ లైట్స్ అని, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నాకు దేనికి ఎందుకు వస్తాయంటే మనకు లైట్ లోడ్ కింద వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ లైట్ లోడ్ అంటే ఏంటి అంటే సో లో పవర్ కన్జ్యూమ్ చేసే డివైజెస్ అన్నీ మనకి దేని కిందకు వస్తాయంటే నాకు లైట్ లోడ్ కిందకు వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ నాకు లో పవర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. లో పవర్ కన్జ్యూమింగ్ డివైస్, లో పవర్ కన్జంప్షన్ డివైస్. సో లో పవర్ కన్జంప్షన్ డివైజెస్ అన్ని దేని కిందకు వస్తాయంటే మనకు లైట్ లోడ్ కిందకు వస్తాయి. సో ఇందులో మనకి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు అంటే ఎల్ఈడి ల్యాంప్స్, అదేవిధంగా ట్యూబ్ లైట్స్, నెక్స్ట్ ఏంటంటే సిఎఫ్ఎల్ ల్యాంప్స్, సో కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ అంటారు కదా అవి, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్. సో ఇవన్నీ మనకు దేని కిందకు వస్తాయంటే లైట్ లోడ్ కిందకు వస్తాయి అన్నమాట. అయితే ఈ లైట్ లోడ్ కింద
మనకు పవర్ కన్జ్యూమ్ చేసుకుంటే తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటాను. మరి ఆ పవర్ అనేది ఎంత వరకు ఉండొచ్చు అంటే ఇందులో ఈ యొక్క లో పవర్ రేటింగ్ అనేది ఉంటుంది. మరి ఆ పవర్ రేటింగ్ అనేది ఎంత వరకు ఉండొచ్చు అంటే సో 5 వాట్స్ నుంచి 100 వాట్స్ వరకు ఉంటుంది అన్నమాట. సో జనరల్గా పవర్ రేటింగ్ అనేది ఇందులో అంటే లైట్ లోడ్కి వచ్చేసరికి 5 వాట్స్ నుంచి 100 వాట్స్ వరకు ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఏంటంటే రెసిస్టివ్ లోడ్స్ అన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ అన్నీ ఏంటంటే రెసిస్టివ్ లోడ్స్ అన్నమాట. సో వీటిల్ని ఎస్పెషల్లీ మనం ఎక్కడ యూస్ చేస్తాము, ఈ ఎల్ఈడి ల్యాంప్స్ కానీ, ట్యూబ్ లైట్స్ కానీ, సిఎఫ్ఎల్ ల్యాంప్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, సో లైటింగ్ పర్పస్కి యూస్ చేసుకుంటాం. సో కాబట్టి ఈ లైట్ లోడ్ అంటే జనరల్గా మనకి ఏంటంటే ఇల్యూమినేషన్ కిందకి వస్తాయి అన్నమాట ఇవన్నీ. ఓకేనా, లైట్ లోడ్స్ అనేటివి. అదేవిధంగా పవర్ లోడ్స్. ఈ పవర్ లోడ్స్ అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే ఇక్కడ సో హై పవర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో హై పవర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. అంటే హై పవర్ కన్జ్యూమింగ్ డివైజెస్ని మనం ఏమంటామంటే ఇక్కడ పవర్ లోడ్స్ అంటారు. మరి హై పవర్ కన్జ్యూమింగ్ డివైజెస్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి నాకు? సో ఇక్కడ హై పవర్ కన్జ్యూమింగ్ డివైజెస్ అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే సో మోటార్స్ కానీ, అదేవిధంగా పంప్స్ కానీ, సో అదేవిధంగా ఏసీ ఎయిర్ కండిషనర్స్ కానీ, హీటర్స్ కానీ, సో దాంతోపాటు వెల్డింగ్ మిషన్స్ అంటారు కదా, సో ఆ యొక్క వెల్డింగ్ మిషన్స్, సో ఇవన్నీ మనకి ఏంటంటే పవర్ లోడ్ కిందకు వస్తాయి అన్నమాట. అయితే ఇందులో పవర్ రేటింగ్ అనేది ఎలా ఉంటుంది? సో వీటిల్లో పవర్ రేటింగ్ ఎంత వరకు ఉండొచ్చు అంటే ఇక్కడ సో అబోవ్ 500 వాట్స్ ఉంటుంది అన్నమాట. అబోవ్ 500 వాట్స్ అనేటివన్నీ మనకి ఏంటంటే పవర్ లోడ్ కింద తీసుకుంటాం. ఓకేనా, ఇందులో పవర్ రేటింగ్ అనేది అబోవ్ 500 వాట్స్ అనేది ఉంటుంది. వాటినే మనం ఏమంటాం అంటే ఇక్కడ పవర్ లోడ్స్ అంటారు. ఓకేనా, సో ఇందులో ఈ టైప్ ఆఫ్ లోడ్స్ అన్ని ఏం టైప్ ఆఫ్ లోడ్స్ అంటే మనకు ఇండక్టివ్ లోడ్స్ అన్నమాట. సో పవర్ లోడ్స్ అన్ని ఏంటంటే ఇండక్టివ్ లోడ్స్ అన్నమాట. సో ఇందులో కొన్ని మాత్రమే రెసిస్టివ్ ఉంటాయి. అందులో ఏవేవి రెసిస్టివ్ అంటే హీటర్స్. సో హీటర్స్ ఒక్కటే రెసిస్టివ్ లోడ్ అనేది ఉంటుంది. రిమైనింగ్ ఆల్మోస్ట్ మనకి ఇండక్టివ్ లోడ్స్ ఏ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సరే. సో ఇది మనకేంటంటే లైట్ లోడ్ అంటే ఏంటి, పవర్ లోడ్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ లోడ్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికీ? ఇంకేమైనా డౌట్ ఉంది ఇక్కడ దాకా చెప్పినంత వరకు? నెక్స్ట్ మనకేంటంటే ఈ లోడ్స్ అనేటివి మనం తీసుకునే ఈ యొక్క ఎలిమెంట్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే బేస్డ్ అపాన్ నేచర్ని బట్టి మనకి లోడ్స్ అనేటివి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బేస్డ్ అపాన్ నేచర్ తీసుకున్నాం అనుకోండి. సో బేస్డ్ ఆన్ నేచర్ తీసుకున్నప్పుడు మనం తీసుకునే ఈ లోడ్స్ అనేటివి ఏ విధంగా క్లాసిఫై అవుతాయంటే సో ఫస్ట్ మనకు రెసిస్టివ్ లోడ్. మరి రెసిస్టివ్ లోడ్ కింద ఏమేమి వస్తాయి నాకు అంటే హీటరు, అదేవిధంగా బల్బ్. హీటరు, బల్బ్లో ఉండే టైప్ ఆఫ్ లోడ్ ఏంటంటే నాకు రెసిస్టివ్ లోడ్ అన్నమాట. అదే మనకు ఇండక్టివ్ లోడ్స్ ఉంటాయి కొన్ని. ఇండక్టివ్ లోడ్, మరి ఇండక్టివ్ లోడ్లో ఏమేమి ఉంటాయంటే నాకు మోటారు, ఫ్యాన్. సో మోటారు, ఫ్యాన్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా కెపాసిటివ్ లోడ్. మరి కెపాసిటివ్ లోడ్ అన్నప్పుడు ఏమేమి ఉంటాయి నాకు అన్నప్పుడు సో ఇందులో కెపాసిటర్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో కెపాసిటర్ బ్యాంక్స్, సో ఇవి దేని కిందకు వస్తాయంటే నాకు కెపాసిటివ్ లోడ్ కిందకి వస్తాయి. ఓకేనా, ఇది బేస్డ్ అపాన్ నేచర్ని బట్టి రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్ అంటాం. మరి అదేవిధంగా బేస్డ్ అపాన్ సప్లైని బట్టి కూడా మనం ఏం చేస్తారంటే వీటిని క్లాసిఫై చేస్తాం. సో బేస్డ్ ఆన్ సప్లై. మరి బేస్డ్ ఆన్ సప్లై అన్నప్పుడు మనకు సింగిల్ ఫేస్ ఉంటుంది, 3 ఫేస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే సింగిల్ ఫేస్ లోడ్ తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను ఏంటంటే సింగిల్ ఫేస్ లోడ్ చూసినట్లయితే ఇది జనరల్గా ఎక్కడ యూస్ చేస్తామంటే మనము డొమెస్టిక్ లోడ్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సింగిల్ ఫేస్ లోడ్ అంటేనే డొమెస్టిక్ లోడ్స్ అన్నమాట. అదే మనకు 3 ఫేస్ లోడ్ తీసుకున్నాను అనుకోండి నేను. సో ఒకవేళ సింగిల్ ఫేస్ కాకుండా 3 ఫేస్ అనేది తీసుకుంటే ఇందులో మనకి ఏమేమి వస్తాయంటే సో ఇండస్ట్రియల్ లోడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మనకు 3 ఫేస్ లోడ్స్ తీసుకున్నట్లయితే 3 ఫేస్ లోడ్స్, సో దీంట్లో మనకి ఏమేమి వస్తాయంటే నాకు ఇండస్ట్రియల్ లోడ్స్ వస్తాయి. ఇండస్ట్రియల్ లోడ్స్, ఈ యొక్క ఇండస్ట్రియల్ లోడ్స్ అంటే జనరల్గా ఏమేమి వస్తాయంటే నాకు మోటార్స్, అదేవిధంగా హెవీ మిషన్స్.
సో ఇవన్నీ దేనికి ఎందుకు వస్తాయంటే నాకు 3 ఫేస్ లోడ్స్ కిందకు వస్తాయి. సో దాంతో పాటుగా మనకు ఇదే ఈ పవర్ లోడ్స్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, సో బేస్డ్ అపాన్ యూసేజ్, అంటే ఈ యొక్క లోడ్ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ అపాన్ యూసేజ్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు అంటే, సో ఇక్కడ చూడండి ఇందులో, సో మన బేస్డ్ అపాన్ యూసేజ్ అన్నప్పుడు ఇందులో వస్తాయన్నమాట మనకు ఏంటి, సో మనం తీసుకునేటివి అంటే లైటింగ్ లోడ్ అని, సో లైటింగ్ లోడ్ అంటారు దీన్ని. అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే నాకు పవర్ లోడ్ కానీ, డొమెస్టిక్ లోడ్ కానీ, కమర్షియల్ లోడ్ కానీ, ఇండస్ట్రియల్ లోడ్ కానీ, ఇవన్నీ ఈ బేస్డ్ అపాన్ యూసేజ్ కిందకే వస్తాయి. సో లైటింగ్ లోడ్, అదేవిధంగా పవర్ లోడ్, సో అదేవిధంగా డొమెస్టిక్ లోడ్, కమర్షియల్ లోడ్, అదేవిధంగా ఇండస్ట్రియల్ లోడ్. సో అంటే మనకు మనం తీసుకునే ఈ యొక్క పవర్, ఈ ఎలక్ట్రికల్ పవర్లో సో లోడ్స్ యొక్క క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ అపాన్ నేచర్ అన్నప్పుడు రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్. అదేవిధంగా బేస్డ్ ఆన్ సప్లై అన్నప్పుడు సింగిల్ ఫేజ్ సప్లై, 3 ఫేజ్ సప్లై. అదేవిధంగా బేస్డ్ ఆన్ యూసేజ్ అన్నప్పుడు అది మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు, ఇండస్ట్రియల్ పర్పస్ కానీ, లైటింగ్ పర్పస్ కానీ, డొమెస్టిక్ పర్పస్ కానీ, అగ్రికల్చర్ పర్పస్ కానీ, అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ కమర్షియల్ కానీ. సో ఇట్లా మనకు డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకేంటంటే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క పవర్ లోడ్ క్యాలిక్యులేషన్ గురించి చూద్దాం స్టెప్ బై స్టెప్. సో పవర్ లోడ్ క్యాలిక్యులేషన్, సో ఈ యొక్క పవర్ లోడ్ క్యాలిక్యులేషన్ చూసినట్లయితే, సో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం మనము అంటే, సో జనరల్గా మనకు సో టోటల్ లోడ్ అంటే మనం ఏదైనా ఒక హౌస్ తీసుకున్నప్పుడు ఆ హౌస్లో ఈ యొక్క లోడ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ టోటల్ లోడ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్స్లో తీసుకున్నట్లయితే, సో ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ డివైజెస్ తీసుకున్నాం అండ్ వాటి యొక్క రేటింగ్ ఎంత, సో వాటి యొక్క ప్రొడక్ట్నే మనం ఏమంటామంటే ఇక్కడ టోటల్ లోడ్ అంటారు. అంటే సో మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ డివైజెస్ ఎన్ని అండ్ వాటి యొక్క రేటింగ్ ఎంత, సో నెంబర్ ఆఫ్ డివైజెస్ ఎన్ని, వాటి యొక్క రేటింగ్ ఎంత. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ టోటల్ లోడ్ అంటారు. మరి ఈ టోటల్ లోడ్ వాట్స్లో అన్నప్పుడు అలా చేసుకున్నాం. అదేవిధంగా ఈ టోటల్ లోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్లో తీసుకోవాలన్నప్పుడు, సో దీన్ని ఎలా చేస్తామంటే మనము, సో ఏదైతే నాకు టోటల్ లోడ్ వస్తుందో ఆ టోటల్ లోడ్ ఇన్ వాట్స్ వస్తుందో దాన్ని డివైడెడ్ బై 1000 చేసినట్లయితే నాకు ఇది ఎందులో వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ వస్తుంది. సో కాబట్టి మనం చేసే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఎప్పుడు కానీ ఎలా ఉండాలంటే నాకు కిలో వాట్స్లో ఉండాలి. ఎగ్జాంపుల్ ఒక డొమెస్టిక్ హౌస్ తీసుకున్నాం. సో ఒక డొమెస్టిక్ హౌస్ తీసుకున్నట్లయితే ఈ యొక్క డొమెస్టిక్ హౌస్లో నేను కొన్ని డివైజెస్ అనేవి యూస్ చేసుకున్నాను. సో అందులో మనకేంటంటే, సో ఇక్కడ నాకు డివైజ్, అదేవిధంగా దాని యొక్క క్వాంటిటీ, దాని యొక్క రేటింగ్, సో ఇలా తీసుకుందాం, డివైజ్, క్వాంటిటీ, రేటింగ్. సో ఇక్కడ తీసుకున్న ఈ హౌస్లో, డొమెస్టిక్ హౌస్లో సో ఎల్ఈడి బల్బ్స్ అనేటివి తీసుకుందాం. ఈ యొక్క ఎల్ఈడి బల్బ్స్ అనేటివి ఒక తీసుకుందాం అనుకుంటే వాటి యొక్క రేటింగ్ ఒక్కొక్క అంటే 10 వాట్స్. అదేవిధంగా ఫ్యాన్, సో ఫ్యాన్ ఏం తీసుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 తీసుకున్నాం, ఒక్కొక్క దాని యొక్క రేటింగ్ 75 వాట్స్ అనుకున్నాం. అదేవిధంగా ఒక టీవీ, సో టీవీ అంటే ఒకటి ఉంటుంది, దీని యొక్క రేటింగ్ ఎంత అంటే 150 వాట్స్. అదేవిధంగా రిఫ్రిజిరేటర్, సో రిఫ్రిజిరేటర్, ఈ యొక్క రిఫ్రిజిరేటర్ దాని యొక్క రేటింగ్ ఎంత అంటే 200 వాట్స్. సో ఇలా తీసుకుంటే మరి ఈ విధంగా తీసుకున్న దానికి ఈ యొక్క లోడ్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేస్తాం. సో ఇప్పుడు నాకేంటంటే, ఇప్పుడు దాకా మనం ఒక హౌస్కి లోడ్ అనేది తీసుకున్నాం కదా, మరి ఈ లోడ్ తీసుకున్నప్పుడు దీని క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేస్తాం, సో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి బల్బ్స్, ఫస్ట్ బల్బ్స్, సో బల్బ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5 ఉన్నాయి, ఒక్కొక్క దాని యొక్క రేటింగ్ 10, అంటే ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి దాని యొక్క రేటింగ్ ఎంత, ఈ రెండు మల్టిపుల్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటంటే నాకు లోడ్ అన్నమాట. సో కాబట్టి 5 బల్బ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని రేటింగ్ 10, కాబట్టి ఇది ఎంత అవుతుంది నాకు 50 వాట్స్ అవుతుంది. అదేవిధంగా ఫ్యాన్స్, సో ఫ్యాన్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి, ఒక్కొక్క దాని యొక్క రేటింగ్ 75, సో ఈ రెండింటి మల్టిపుల్ చేస్తే వచ్చే వాల్యూ 225 వాట్స్. నెక్స్ట్ ఏంటి టీవీ, సో టీవీ యొక్క క్వాంటిటీ 1, దాని యొక్క రేటింగ్ 150,
సో కాబట్టి లోడ్ కూడా ఎంత అవుతుంది నాకు 150 వాట్స్. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్. ఈ యొక్క రిఫ్రిజిరేటర్ చూసినట్లయితే ఈ రిఫ్రిజిరేటర్స్ ఎన్ని ఉన్నాయి, నాకు 1 ఉంది, దాని యొక్క రేటింగ్ ఎంత 200, కాబట్టి 200 వాట్స్. సో ఇప్పుడు నాకు దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క టోటల్ లోడ్ ఎంత అంటే, సో వీటన్నిటిని సమ్ చేస్తాం అన్నమాట. 200 + 150 + 225 + 50. సో దీన్ని చేసినప్పుడు నాకు ఎంత 625 వాట్స్ వస్తుంది. 625 వాట్స్. మరి ఇదేంటిది టోటల్ లోడ్. సో కాబట్టి మనం తీసుకునే ఒక హౌస్ హోల్డ్లో తీసుకున్న లోడ్ని బట్టి లోడ్ అంటే 625 వాట్స్ ఉంది. కానీ ఈ యొక్క లోడ్ అనేది కిలో వాట్స్లో కావాలనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ అన్నప్పుడు నాకు ఇది ఏమవుతుంది, డివైడెడ్ బై 1000 చేయాలి. సో డివైడెడ్ బై 1000 నాకు 0.625 కిలో వాట్స్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ అన్నప్పుడు దాని యొక్క రేటింగ్ ఎంత మనం తీసుకున్న హౌస్ హోల్డ్ కంటే 0.625 కిలో వాట్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు అంటే మనం తీసుకున్న దీంట్లో అంటే లోడ్ ఎస్టిమేషన్ వేసేటప్పుడు మనం ఏం చేస్తారంటే దీన్ని సమ్ వాల్యూతో మల్టిపుల్ చేసుకుంటాం అన్నమాట. ఏం వాల్యూతో మల్టిపుల్ చేసుకుంటాం అంటే మనము సమ్ డిమాండ్ ఫ్యాక్టర్ అనే దాంతో మల్టిపుల్ చేసుకుంటాం. డిమాండ్ ఫ్యాక్టర్ అనే దాంతో దీన్ని మల్టిపుల్ చేసుకుంటాం. సో డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, సో మనం తీసుకున్న లోడు యాక్చువల్ లోడ్ ఎంత, కన్జంప్షన్ లోడ్ ఎంత, యాక్చువల్ లోడ్ ఎంత, దాంట్లో కన్జ్యూమ్ చేసుకున్న లోడ్ మాత్రం ఎంత. సో అది సో ఆ యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ అనేది జనరల్గా మనం తీసుకునే ఈ యొక్క హౌస్ హోల్డ్లో ఎంత ఉంటుంది అంటే దీని వాల్యూ అనేది 0.8 అనేది ఉంటుంది. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే మనం తీసుకున్న ఈ యొక్క లోడ్కి మ్యాక్సిమం డిమాండ్ అనేది ఎస్టిమేషన్ వేస్తాం అన్నమాట. ఎస్టిమేషన్ వేస్తామంటే మనం మ్యాక్సిమం డిమాండ్, ఈ యొక్క మ్యాక్సిమం డిమాండ్ అనేది ఎస్టిమేషన్ వేస్తాం. మరి ఈ మ్యాక్సిమం డిమాండ్ ఎలా ఎస్టిమేషన్ వేస్తాం, మనకు టోటల్ లోడ్ ఎంత, ఆ టోటల్ లోడ్లో డిమాండ్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఉంది. సో టోటల్ లోడ్ ఎంత అండ్ దాని యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ ఎంత. సో ఈ రెండింటి మనం మల్టిపుల్ చేసుకుంటే నాకు వచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే నాకు మ్యాక్సిమం డిమాండ్ అనేది లోడ్. మరి డిమాండ్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 0.8. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 0.5 కిలో వాట్స్. అంటే ఓవరాల్గా హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో సో నాకు మ్యాక్సిమం పవర్ లోడ్ ఎంత అన్నప్పుడు ఇందులో సో 0.5 కిలో వాట్స్ అన్నమాట. అంటే మనం తీసుకుని ఈ యొక్క హౌస్ హోల్డ్లో ఉన్న ఎక్విప్మెంట్ని బట్టి దీని యొక్క మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉండొచ్చు అన్నప్పుడు 0.5 కిలో వాట్స్ అన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ అన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ అందరికీ. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఒక డొమెస్టిక్ హౌస్ తీసుకున్నప్పుడు అందులో ఉన్న లోడ్ని బేస్ చేసుకొని దాని యొక్క పవర్ అనేది ఏ విధంగా కనుక్కుంటాం, దాని యొక్క లోడ్ అనేది ఏ విధంగా కనుక్కుంటాం, దాని యొక్క మ్యాక్సిమం డిమాండ్ అనేది ఏ విధంగా కనుక్కుంటాం అనేది చూసాం. అయితే ఇదే క్యాలిక్యులేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఒక స్మాల్ ఇండస్ట్రియల్ లోడ్ అనేది తీసుకుంటే, స్మాల్ ఇండస్ట్రియల్ లోడ్, ఈ యొక్క స్మాల్ ఇండస్ట్రియల్ లోడ్ తీసుకున్నప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా కనుక్కుంటాం. ఈ యొక్క స్మాల్ ఇండస్ట్రియల్ లోడ్ ఇది కూడా ఏంటంటే 3 ఫేజ్ సప్లై అన్నమాట. సో మనం తీసుకున్నది ఏంటంటే 3 ఫేజ్ సప్లై. సో ఇలా తీసుకున్నప్పుడు ఇందులో మనం ఏ విధంగా చేస్తాం ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే సమ్ ఎక్విప్మెంట్ అనేది తీసుకున్నాం మనం తీసుకునే యొక్క ఇండస్ట్రీలో. సో వాటి ఎక్విప్మెంట్ డీటెయిల్స్, అదేవిధంగా దాని యొక్క క్వాంటిటీ, అదేవిధంగా దాని యొక్క రేటింగ్, సో ఇలా తీసుకున్నట్లయితే సో ఇందులో ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ సో ఫస్ట్ ఏముంది, మోటార్ అనేది తీసుకున్నాం. సో మనకి ఇండస్ట్రీ అంటేనే మోటార్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మోటార్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 తీసుకుందాం, ఒక్కొక్క దాని యొక్క రేటింగ్ 5 కిలో వాట్స్ అనుకుందాం. అదేవిధంగా హీటర్ యొక్క రేటింగ్ 1, దాని యొక్క రేటింగ్ వచ్చేసరికి 2 కిలో వాట్స్. అదేవిధంగా లైట్స్, ఈ యొక్క లైట్స్ వచ్చేసరికి ఒక 10, వాటి యొక్క రేటింగ్ ఒక్కొక్క దాని యొక్క రేటింగ్ వచ్చి 20 వాట్స్. సో ఇలా తీసుకుందాం, జస్ట్ నేను బ్రీఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. సో ఇలా తీసుకున్నప్పుడు సో ఇక్కడ నాకు ఈ విధంగా లోడ్ ఉన్నప్పుడు దీని క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తాం అంటే, సో దీని యొక్క క్యాలిక్యులేషన్ చూద్దాం. సో ఇక్కడ నాకు ఉన్న మోటార్స్ ఏమో సో మోటార్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి, ఒక్కొక్క దాని యొక్క రేటింగ్ ఎంత అంటే 5 కిలో వాట్స్. సో టోటల్ లోడ్ ఎంత అవుతుందంటే నాకు 10 కిలో వాట్స్ అవుతుంది. అదేవిధంగా హీటర్స్, ఈ యొక్క హీటర్స్ ఎన్ని ఉన్నాయి అంటే నాకు 1 ఉంది, దాని యొక్క రేటింగ్ ఒకటి ఎంత అంటే 2 కిలో వాట్స్.
సో కాబట్టి నాకు ఇదేమవుద్ది 2 కిలోవాట్స్ అవుతుంది. అదేవిధంగా లైట్స్, సో లైట్స్ వచ్చేసరికి 10 ఉన్నాయి, ఒక్కొక్క దాని రేటింగ్ 20. సో కాబట్టి ఇది ఎంత అవుతుంది, 200 వాట్స్ అవుతుంది. దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్లో మార్చుకుంటే డివైడెడ్ బై 1000 చేస్తాం. సో కాబట్టి నాకు ఇదేమవుతుంది 0.2 కిలో వాట్స్ అవుతుంది. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నాకు టోటల్ లోడ్ అనేది ఎంత, సో టోటల్ లోడ్ వచ్చేసరికి ఎంత అవుతుంది అంటే నాకు 10 కిలోవాట్స్ ప్లస్ 2 కిలోవాట్స్ ప్లస్ 0.2 కిలోవాట్స్. సో ఎంత అవుతుంది, 12.2 కిలోవాట్స్ అవుతుంది. ఇదే నాకేమవుతుంది, టోటల్ లోడ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇంతకుముందు డొమెస్టిక్ అన్నప్పుడు 0.8 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ యొక్క ఇండస్ట్రియల్ లోడ్కి ఈ డిమాండ్ ఫ్యాక్టర్ అనేది, సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే సో అప్లై డిమాండ్ ఫ్యాక్టర్ అనేది అప్లై చేస్తాం. సో ఈ యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ అనేది అప్లై చేసుకుంటాం. ఈ డిమాండ్ ఫ్యాక్టర్ని ఫర్ ఎగ్జాంపుల్ 0.7 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.7 తీసుకున్నట్లయితే సో ఆ యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని నాకు ఈ యొక్క మ్యాక్సిమం డిమాండ్ అనేది ఎస్టిమేషన్. ఈ యొక్క మ్యాక్సిమం డిమాండ్ అనేది ఏమవుతుందంటే సో మనకున్న టోటల్ లోడ్ వచ్చేసరికి 12.2 కిలోవాట్స్ అండ్ దాని యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ అంతా 0.7 అనుకున్నాం మనం. సో దీన్ని మల్టిపుల్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే నాకు సో 8.54 కిలోవాట్స్ వస్తుంది. సో ఇదే నాకేమవుతుంది, మ్యాక్సిమం డిమాండ్ అవుతుంది. అంటే మనం తీసుకున్న ఈ యొక్క ఇండస్ట్రియల్ లోడ్లో నాకు మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉంది అంటే నాకు 8.54 ఉందన్నమాట. 8.54 కిలోవాట్స్ ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అసలు ఎందుకు డిమాండ్ ఫ్యాక్టర్ అలా తీసుకున్నాము అని. సో జనరల్గా మనకి ఏంటంటే సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి, డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఏంటనేది. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క డిమాండ్ ఫ్యాక్టర్కి ఇంపార్టెన్స్ ఏంటి అంటే చూద్దాం. సో డిమాండ్ ఫ్యాక్టర్, యాక్చువల్గా డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే నాకు సో మనకు అవుట్ ఆఫ్ టోటల్ కనెక్టెడ్ లోడ్లో హౌ మచ్ యాక్చువల్లీ యూజ్డ్, అంటే అవుట్ ఆఫ్ టోటల్ కనెక్టెడ్ లోడ్లో హౌ మచ్ యాక్చువల్లీ యూజ్డ్ అట్ ద సేమ్ టైం, దాన్నే మనం ఏమంటామంటే డిమాండ్ ఫ్యాక్టర్ అంటారు. సో డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే సో అవుట్ ఆఫ్ టోటల్ కనెక్టెడ్ లోడ్, అవుట్ ఆఫ్ టోటల్ కనెక్టెడ్ లోడ్లో సో హౌ మచ్ ఈజ్ యాక్చువల్లీ used at the same time. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ డిమాండ్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా, డిమాండ్. సో కాబట్టి ఈ యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఫార్ములా పరంగా ఎలా ఇండికేట్ చేసుకుంటే సో మ్యాక్సిమం డిమాండ్ ఓవర్ కనెక్టెడ్ లోడ్. సో దీన్నే మనం ఏమంటామంటే యాక్చువల్గా డిమాండ్ ఫ్యాక్టర్ అంటారు. మరి ఈ డిమాండ్ ఫ్యాక్టర్ అనేది ఆల్వేస్ ఇది ఎలా ఉంటుంది అంటే ఈక్వల్ టు 1 ఉంటుంది. ఈ డిమాండ్ ఫ్యాక్టర్ అనేది ఆల్వేస్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. అయితే ఈ డిమాండ్ ఫ్యాక్టర్ అనేది మనం తీసుకునే ఈ యొక్క లోడ్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్న లోడ్ అనేది డొమెస్టిక్ లోడ్ అనుకోండి. ఈ డొమెస్టిక్ లోడ్లో మనకి ఏంటి లోడ్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు నేను తీసుకున్న లోడ్ అనేది లైటింగ్ లోడ్ అనుకోండి. ఈ యొక్క లైటింగ్ లోడ్ అన్నప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు 0.5 నుంచి 0.7 మధ్యలో ఉంటుంది. అదే నా పవర్ సాకెట్స్ ఇలాంటి తీసుకున్నాను అనుకోండి, నేను అదే డొమెస్టిక్లో ఈ పవర్ సాకెట్స్ అలాంటి తీసుకున్నప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు 0.3 నుంచి 0.6 ఉంటుంది అన్నమాట. సో 0.3 టు 0.6 ఉంటుంది. ఓకేనా, 0.3 టు 0.6 ఉంటుంది. అదే నాకు హోల్ హౌస్ మొత్తం హౌస్గా తీసుకున్నట్లయితే సో టోటల్ హౌస్కి ఈ యొక్క వాల్యూ డిమాండ్ ఫ్యాక్టర్ ఎంత ఉండదు, సో 0.6 టు 0.8గా తీసుకుంటాం. సో కాబట్టి ఇంతకుముందు మనం ఏం చేసామంటే 0.8తో మల్టిపుల్ చేసుకున్నాం. ఓకేనా, అదేవిధంగా కమర్షియల్ లోడ్ తీసుకున్నాం అనుకోండి. సో మనం అనేది కమర్షియల్ అయితే సో కమర్షియల్ లోడ్ తీసుకున్నప్పుడు ఏముంటాయి, సో లైటింగ్ లోడ్ ఉంటుంది, పవర్ లోడ్ ఉంటుంది, అదేవిధంగా ఆఫీస్ ఎక్విప్మెంట్ అని ఉంటుంది. మరి తీసుకున్నప్పుడు దీని వాల్యూ 0.7 నుంచి 0.2 ఉంటుంది. అదేవిధంగా ఏసీ లోడ్, సో మన కమర్షియల్లో ఏసీ లోడ్ తీసుకున్నప్పుడు ఆఫీస్ ఎక్విప్మెంట్, సో కమర్షియల్లో ఆఫీస్ ఎక్విప్మెంట్ ఎలా తీసుకున్నప్పుడు ఈ యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అంటే 0.8 అనేది ఉంటుంది అన్నమాట.
సో ఇది డొమెస్టిక్ ఏమో దీని వాల్యూ ఎలా ఉంటుంది, కమర్షియల్ ఏమో డిమాండ్ ఫ్యాక్టర్ ఇది ఎలా ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్. సో ఒకవేళ మనం ఇండస్ట్రియల్ తీసుకున్నాం అనుకోండి, ఇండస్ట్రియల్ తీసుకున్నప్పుడు మరి ఈ యొక్క ఇండస్ట్రియల్కి వచ్చేసరికి నాకు ఇదే డిమాండ్ ఫ్యాక్టర్ ఇది ఏ విధంగా ఉంటుంది. సో ఇండస్ట్రియల్కి వచ్చేసరికి అది మిషన్స్ అంటుంటారు, సివిల్లో కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఓకేనా. సో ఈ విధంగా ఏం చేస్తారు, ఈ యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని సో మనం తీసుకున్న లోడ్కి అది ఏదైతే అంటే దాని యొక్క లోడ్ వచ్చిన టోటల్ లోడ్కి ఈ యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ మనం మల్టిపుల్ చేయడం వల్ల నాకు మ్యాక్సిమం డిమాండ్ అనేది కనుక్కోవచ్చు అన్నమాట. ఓకేనా, మ్యాక్సిమం డిమాండ్ అనేది ఆ విధంగా కనుక్కుంటాం. సో ఇది క్లియరా ఎడదాకా? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే అసలు ఎలక్ట్రికల్ లోడ్ అంటే ఏంటి, లైట్ లోడ్ అంటే ఏంటి, పవర్ లోడ్ అంటే ఏంటి, ఒక డొమెస్టిక్ హౌస్కి లోడ్ ఏ విధంగా కనుక్కుంటాం, అదేవిధంగా ఒక ఇండస్ట్రియల్ లోడ్లో లోడ్ ఏ విధంగా కనుక్కుంటాం, అదేవిధంగా డిమాండ్ ఫ్యాక్టర్కి ఇంపార్టెన్స్ ఏంటి, డిమాండ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని మనం కన్జ్యూమ్ చేసుకునే ఒక హౌస్లో టోటల్ లోడ్ని బేస్ చేసుకుని మ్యాక్సిమం డిమాండ్ అనేది ఏ విధంగా అనుకుంటాం ఇది చూసాం. నెక్స్ట్ ఏంటంటే ఒక మోటార్ తీసుకున్నప్పుడు ఆ మోటార్కి రేటింగ్ అనేది ఎలా కనుక్కుంటాం, అదేవిధంగా దానికి కరెంట్ ఏ విధంగా కనుక్కుంటాం. సో మరి స్టార్టింగ్ కరెంట్ ఏ విధంగా ఉంటుంది, ఆ స్టార్టింగ్ కరెంట్ అనేది ఎన్ని టైమ్స్ ఉంటుంది ఫుల్ లోడ్ కరెంట్కి. సో అది ఎట్లా మన దీనికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, సో జనరల్గా మనకి ఏంటంటే మనం తీసుకునేది లోడ్లో మోటార్ అనేది ఒక పవర్ లోడ్ కాబట్టి సో దానికి ఏ విధంగా అనుకుండా చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్నది సింగిల్ ఫేస్ అనుకోండి. ఈ యొక్క సింగిల్ ఫేస్ మోటార్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నది సింగిల్ ఫేస్ మోటార్ అనుకుంటే సో ఇందులో మనకు పవర్ కనుకోవడానికి ఫార్ములా ఏంటంటే సో విఐ కాస్ పై ఇంటూ దాని యొక్క ఎఫిషియన్సీ అన్నమాట. విఐ కాస్ పై ఇంటూ దాని యొక్క ఎఫిషియన్సీ. ఇందులో వి అంటే ఏంటి అన్నప్పుడు వోల్టేజ్, అదేవిధంగా ఐ అంటే ఏంటి అంటే నాకు కరెంట్. సో దాంతో పాటుగా ఇక్కడ కాస్ పై అంటే ఏంటి అంటే నాకు పవర్ ఫ్యాక్టర్, కాస్ పై అంటే ఏంటంటే నాకు పవర్ ఫ్యాక్టర్. దాంతో పాటుగా సో ఈటా అంటే ఏంటంటే ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ సో ఇదేంటిది సింగిల్ ఫేస్కి ఈ విధంగా అనుకుంటాం. సో అంటే ఈ ఫార్ములాని యూస్ చేసుకొని మనం దాన్ని బట్టి పవర్ ఇచ్చినప్పుడు వోల్టేజ్ కరెంటు సో అంటే ఏ క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ అనేది ఈ ఫార్ములా యూస్ చేసుకొని చేసుకుంటాం. ఒకవేళ నేను తీసుకున్నది త్రీ ఫేస్ మోటార్ అనుకోండి. సో త్రీ ఫేస్ మోటార్ అయినప్పుడు దీంట్లో పవర్ కనుక్కున్న ఫార్ములా ఏంటంటే సో √3 టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ కాస్ పై ఇంటూ ఎఫిషియన్సీ. సో సో ఇదన్నమాట. ఇందులో సేమ్ వి అంటేనేమో వోల్టేజ్, ఐ అంటేనేమో కరెంటు, కాస్ పై అంటేనేమో పవర్ ఫ్యాక్టర్, ఈటా అంటే ఎఫిషియన్సీ. సో ఇది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే √3 అన్నమాట. అయితే ఇప్పుడు మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇప్పుడు దాకా మనం ఫార్ములా చూసాం కదా, మరి దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నేను తీసుకున్న లోడ్ ఏంటి అంటే నాకు మోటార్ లోడ్ అనేది తీసుకున్నాను. సో నేను తీసుకున్న లోడ్ ఏంటంటే మోటార్ లోడ్ అనేది తీసుకున్నాం. సో ఈ యొక్క మోటార్ లోడ్ తీసుకున్నప్పుడు ఇందులో నాకు వోల్టేజ్ ఎంత అంటే 415 volts. అదేవిధంగా కరెంట్, సో కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 amperes అనుకున్నాం. అదేవిధంగా పవర్ ఫ్యాక్టర్, సో అంటే మనం తీసుకున్న ఈ యొక్క మోటార్కి పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే 0.8 అనుకున్నాం. సో ఎఫిషియన్సీ, ఈ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసరికి ఏదంతా అంటే నాకు 0.9 అనుకున్నాం. అయితే దీన్ని బేస్ చేసుకొని నాకు టోటల్ పవర్ అనేది ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఏదైతే డేటా తీసుకున్నామో దీన్ని బేస్ చేసుకొని నాకు పవర్ అనేది ఎంత అవుతుంది. సో ఇక్కడ నేను తీసుకున్నది త్రీ ఫేస్, అంటే ఇక్కడ మోటార్ అంటేనే త్రీ ఫేస్. సో కాబట్టి మోటార్ లోడ్ ఇక్కడ త్రీ ఫేస్ అని అజ్యూమ్ చేసుకోలేదండి. సో ఇది త్రీ ఫేస్ లోడ్ అనుకుంటే సో ఇప్పుడు నాకు దీన్ని బేస్ చేసుకొని నాకు ఏమవుద్ది పవర్ అనేది ఏమవుతుంది. సో పవర్ అంటే మనకు తెలిసిన ఫార్మ్ ఏంటి, √3 ఇంటూ విఎల్ ఇంటూ ఐఎల్ ఇంటూ కాస్ పై ఇంటూ దానికి ఎఫిషియన్సీ.
సో కాబట్టి √3 ఇంటూ ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది నాకు 415, కరెంట్ 10, పవర్ ఫ్యాక్టర్ 0.8, ఎఫిషియన్సీ 0.9. సో కాబట్టి వాటన్నిటి మల్టిపుల్ చేసుకుంటాం. సో 415 10 0.8 0.9. సో వీటన్నిటి మల్టిపుల్ చేస్తే వచ్చే వాల్యూ నాకు ఎంత వస్తుందంటే ఈ యొక్క పవర్ వాల్యూ, సో అప్రాక్సిమేట్లీ అనేది సో 5177 వస్తుంది. అంటే యాక్చువల్గా పవర్ వచ్చేది ఎంత అంటే నాకు 5177 వాట్స్ వస్తుంది. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ చేయాలన్నప్పుడు నాకు ఎంత వస్తుంది, 5.18 అప్రాక్సిమేట్లీ కిలో వాట్స్ వస్తుంది. సో ఇదేంటిది, మనం తీసుకునే 3 ఫేస్ మోటార్లో పవర్ యొక్క లోడ్ అంటే పవర్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా చేస్తాం. ఒకవేళ అదే మోటార్కి కరెంట్ కావాలి అంటే మనకి ఇక్కడ కిలో వాట్ రేటింగ్ అనేది ఇస్తాడు. సో కిలో వాట్ రేటింగ్ ఇచ్చేసి మనకేం కనుక్కోమంటాడంటే కరెంట్ అనేది కనుక్కోమంటాడు. సో అంటే సో మోటార్ యొక్క కరెంటు దేని నుంచి అంటే నాకు కిలో వాట్ రేటింగ్ నుంచి కనుక్కోవాలి. సో ఇప్పుడు దాకా ఏంటంటే ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని పవర్ అనేది ఏ విధంగా కనుక్కుంటామనేది చూసాం. అంటే ఒక మోటార్కి వాడు ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని మనం దాని యొక్క పవర్ ఏ విధంగా కనుక్కుంటామనేది చూసాం. ఇది కేస్ 1. సో ఇప్పుడు కేస్ 2లో ఏంటంటే మోటార్ కరెంట్ అనేది కనుక్కోవాలి, అయితే దాని యొక్క రేటింగ్ అనేది ఇస్తాడు. సో అట్లా ఆ విధంగా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాం అన్నప్పుడు సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్, సో మనం తీసుకున్న మోటార్ వచ్చేసరికి దాని యొక్క రేటింగ్ ఎంత అంటే 7.5 కిలో వాట్స్ అనుకున్నాం. సో దాని యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ 415 వోల్ట్స్ అనుకుందాం. అదేవిధంగా దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ సో 0.85 అనుకుందాం. దానికి ఎఫిషియన్సీ వచ్చేసరికి 0.9 అనుకుందాం. సో ఇది అయితే మనకు తెలిసిన ఈ కరెంట్ వాల్యూ కనుక్కోవాలి. సో కరెంట్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. అయితే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, సో దీని యొక్క కరెంట్ IL ఈక్వల్ టు పవర్ బై √3 టైమ్స్ ఆఫ్ లైన్ వోల్టేజ్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ కాస్ బై ఇంటూ ఎఫిషియన్సీ. సో ఇప్పుడు నాకు పవర్ అన్నప్పుడు వస్తుంది 7.5 కిలో వాట్స్ అంటే 7.5 ఇంటూ 10⁻³ అదేవిధంగా √3 లైన్ వోల్టేజ్ ఎంత అంటే 415, పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే 0.85, ఎఫిషియన్సీ ఎంత అంటే 0.9. సో దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుంది, ఈ యొక్క లైన్ కరెంట్ అనేది వస్తుంది. మరి లైన్ కరెంట్ ఎంత వస్తుందంటే నాకు 13.7 యాంపియర్స్ వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే నాకు 13.75 యాంపియర్స్ వస్తుంది. 13.7 యాంపియర్స్ వస్తుంది. సో ఇది అంటే మాకు ఇచ్చిన డేటాకి పవర్ ఏ విధంగా అనుకుంటాం, లైన్ కరెంట్ ఏ విధంగా అనుకుంటాం అనేది చూసాం. అయితే మనకు ఈ యొక్క మోటార్ అనేది స్టార్ట్ అయినప్పుడు సో మోటార్ స్టార్టింగ్ కండిషన్లో కరెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనం తీసుకునే ఈ మోటార్ ఏదైతే ఉందో ఆ యొక్క మోటార్ స్టార్టింగ్ కరెంట్, ఈ యొక్క మోటార్ స్టార్టింగ్ కరెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు 5 అవర్స్ ఉంటుంది. సో 5 to 7 టైమ్స్ ఆఫ్ రేటెడ్ కరెంట్ ఉంటుంది. అంటే ఏదైతే మన కరెంట్ ఉందో ఆ యొక్క రేటెడ్ కరెంట్కి 5 to 7 టైమ్స్ ఈ మోటార్ స్టార్టింగ్ కరెంట్ అనేది ఉంటుంది. అంటే స్టార్టింగ్ కరెంట్ అలా ఉంది అన్నప్పుడు సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ నా కరెంట్ ఎంత వచ్చింది, 13.7 వచ్చింది అంతేనా కరెంట్ అనేది. సో అంటే 13.7 అన్నప్పుడు సో అది ఏంటిది లోడ్ కరెంట్. సో దానికి 5 to 7 టైమ్స్ ఉంటుంది అన్నమాట స్టార్టింగ్ కరెంట్ అనేది. సో దాని బేసెస్కి మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే సర్క్యూట్ బ్రేకర్ సైజ్ కానీ కేబుల్ యొక్క సెలెక్షన్ కానీ సో అలా వాటిని డిసైడ్ చేసే దానికి ఏం చేస్తారంటే ఈ కరెంట్స్ని తీసుకుంటాం అన్నమాట. అంటే లైన్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దానికి 5 to 7 టైమ్స్ అనేది ఫుల్ లోడ్ కరెంట్ అదే స్టార్టింగ్ కరెంట్ అనేది కన్సిడర్ చేసుకొని దాని బేసెస్కి మనం ఏం చేస్తారంటే కేబుల్ సైజ్ కానీ సర్క్యూట్ బ్రేకర్ సైజ్ కానీ ఇలాంటివి తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సరే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మనకు అంటే నేను అనేది ఏంటంటే అంటే ఈ కేసుకి వచ్చేసరికి అంటే ఇప్పుడు మనం మోటార్ స్టార్టింగ్ కరెంట్ అనేది చూసాం కదా. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి అంటే మోటార్ యొక్క లోడ్ ఏదైతే ఉందో దానికి డిమాండ్ ఫ్యాక్టర్ అనేది ఏమన్నా అప్లికేబుల్ అవుతుందా అంటే సో దీనికి కూడా అప్లికేబుల్ అవుతుంది. మరి ఆ డిమాండ్ ఫ్యాక్టర్ అనేది ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది ఏంటి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మనం తీసుకునే ఈ మోటార్స్ అనేటివి ఒక 5 మోటార్స్ తీసుకున్నాం. తీసుకున్నప్పుడు సో 5 మోటార్స్ తీసుకున్నాం, ఒక్కొక్క దాని యొక్క రేటింగ్ 5 కిలోవాట్స్ అనుకున్నాం. సో అప్పుడు నాకేమవుతుంది, ఇది 5 into 5
అంటే 25 కిలోవాట్స్ అనేది రేటింగ్ అవుతుంది. సో ఈ యొక్క 25 కిలోవాట్స్ రేటింగ్ దీనికి డిమాండ్ ఫ్యాక్టర్ అనేది అప్లై చేస్తాం. సో అంటే మనం తీసుకున్న ఈ యొక్క పవర్ లోడ్స్లో డిమాండ్ ఫ్యాక్టర్ 0.7 తీసుకుంటే, సో అప్పుడు ఈ యొక్క మనం తీసుకునే ఈ మోటార్ని బేస్ చేసుకొని నాకు మ్యాక్సిమం డిమాండ్ అనేది ఎంత ఉంటుంది అన్నప్పుడు, అంటే ఈ లోడ్ని బేస్ చేసుకొని ఎంత ఉంటుంది అంటే నాకు సో 25 ఇంటూ 0.7, 25 ఇంటూ 0.7 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది నాకు 17.5 కిలోవాట్స్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, 17.5 కిలోవాట్స్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మోటార్స్ ఇస్తాడో దాన్ని రేటెడ్ కిలోవాట్స్తో చేయాలి. సో దాన్ని మనం ఎన్నైతే మోటార్స్ తీసుకున్నామో ఆ యొక్క మోటార్స్ మల్టిపుల్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తాము, దాని యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ డిమాండ్ ఫ్యాక్టర్ మనం మల్టిపుల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, డిమాండ్ ఫ్యాక్టర్ మనం మల్టిపుల్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. ఒకవేళ ఇదే మనం తీసుకునే మోటార్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్స్ పవర్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తాం. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే నార్మల్ కేసులో చూసాం. అంటే ఏంటి అంటే మనం తీసుకునే ఈ యొక్క ఏదైతే ఇది ఉన్నాయో అంటే మోటార్ ఏదైతే ఉన్నాయో అది నార్మల్ కేసులో చూసాం. కానీ మనకి ఎప్పుడు కానీ మోటార్స్ అనేటివి నార్మల్గా ఇవ్వడు, దాని ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్స్ పవర్లో ఇస్తూ ఉంటాడు. మరి హార్స్ పవర్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాం. సో మోటార్ రేటింగ్ అనేది హార్స్ పవర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కుంటాం. సో మోటార్ రేటింగ్ అనేది సో మనం తీసుకునే మోటార్ రేటింగ్ అనేది ఫ్రమ్ హార్స్ పవర్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్స్ పవర్ ఇచ్చినప్పుడు సో దాన్ని ఏ విధంగా కనుక్కుంటాం. సో ఇక్కడ చూడండి, జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే దీని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే హార్స్ పవర్ ఏంటంటే తెలియాలి. సో మనకేంటంటే 1 హార్స్ పవర్ ఈక్వల్ టు ఎంత అంటే నాకు 746 వాట్స్ అన్నమాట. సో 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. ఓకేనా, 746 వాట్స్. అయితే సో జనరల్ మనకేంటంటే అంటే మనకి ఏదైతే మోటార్ యొక్క రేటింగ్ హార్స్ పవర్లు ఇస్తాడో దాన్ని మనం ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ పవర్లోకి మార్చుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాకు సో ఫస్ట్ కన్వర్ట్ హార్స్ పవర్ టు ఎలక్ట్రికల్ పవర్. సో హార్స్ పవర్ని ఎలక్ట్రికల్ పవర్లోకి మార్చుకోవాలి. అంటే దీని మీనింగ్ ఏంది, సో ది అవుట్పుట్ పవర్ ఈక్వల్ టు హార్స్ పవర్ ఇంటూ 0.4746తో మల్టిపుల్ చేస్తాం. ఎందుకని ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోవాట్స్ రావడానికి. సో కాబట్టి దీని నుంచి నాకు వచ్చేది ఏంటి అంటే మెకానికల్ అవుట్పుట్ పవర్ అనేది వస్తుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని నాకు ఏమొస్తుందంటే నాకు మెకానికల్ పవర్ అవుట్పుట్ అనేది వస్తుంది. మెకానికల్ అవుట్పుట్ పవర్ అనేది వస్తుంది. సో దీని నుంచి నాకేం కావాలంటే ఎలక్ట్రికల్ ఇన్పుట్ అనేది కావాలి. అంటే మనం ఇప్పుడు దాకా అవుట్పుట్ చూసాం కదా, మరి దానికి ఎలక్ట్రికల్ ఇన్పుట్ అనేది కావాలి. సో కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇన్పుట్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, సో ది అవుట్పుట్ పవర్ ఓవర్ ఎఫిషియన్సీ అనేది చేస్తాం. సో అవుట్పుట్ పవర్ ఓవర్ ఎఫిషియన్సీ అనేది చేస్తాం. సో దాన్ని చేయడం వల్ల నాకు ఏమొస్తుంది అంటే నాకు ఇన్పుట్ పవర్ అనేది వస్తుంది. సో దాంతో పాటుగా నాకేంటంటే మనం తీసుకున్న ఈ యొక్క త్రీ ఫేస్ మోటార్లో మనకేం కావాలంటే కరెంట్ అనేది కావాలి. సో కరెంట్ కనుక్కోవాలన్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే ఇన్పుట్ పవర్ అనేది కనుక్కున్నామో, సో ఇక్కడ ఇన్పుట్ పవర్ ఏదైతే కనుక్కున్నామో సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే సో పవర్ ఇన్పుట్ బై √3 టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ కాస్ బై చేస్తాం. సో దీన్ని చేసుకోవడం వల్ల నాకు ఏమొస్తుంది, కరెంట్ అనేది వస్తుంది. అంటే మనం తీసుకునే ఈ యొక్క మోటార్కి కరెంట్ అనేది కనుక్కుంటాం. ఓకేనా, సో కరెంట్ అనేది కనుక్కుంటాం. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకొని చేస్తాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మోటార్ అనేది ఒక 5 హెచ్పి మోటార్ అనుకుందాం. దాని యొక్క వోల్టేజ్ 415 వోల్ట్స్ అనుకుందాం. దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 0.9 అనుకుందాం. అదేవిధంగా పవర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఎంత 0.5 అనుకుందాం. సో ఇది మన అజంప్షన్ మాత్రమే. సో అంటే మనం తీసుకున్నది ఇలా ఉంది అనుకున్నాం. అయితే ఇక్కడ మనం చేయాల్సిన దీనికి ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సో కన్వర్ట్ హార్స్ పవర్ టు కిలోవాట్స్. అంటే
సో ది అవుట్పుట్ పవర్ ఈక్వల్ టు ఇక్కడ 5 హెచ్పి కదా, సో 5 ఇంటూ 0.746. ఇక్కడ 1 హెచ్పి అంటే 746 వాట్స్, బట్ ఇక్కడ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ మారుస్తున్నాం కాబట్టి 0.746 తీసుకున్నాం. ఇది ఎంత అవుతుంది? 3.73 కిలో వాట్స్ అవుతుంది. అదేంటది పవర్ అవుట్పుట్. నెక్స్ట్ దీని నుంచి ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇన్పుట్ పవర్ అనేది కావాలి. సో ఇన్పుట్ పవర్ కావాలి అంటే సో ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు, సో జనరల్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? అవుట్పుట్ పవర్ ఓవర్ ఎఫిషియన్సీ. సో అవుట్పుట్ పవర్ ఎంత అంటే 3.73 కిలో వాట్స్ ఓవర్ ఎఫిషియన్సీ ఎంత అంటే 0.9. సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే నాకు 4.14 కిలో వాట్స్ వస్తుంది. సో 4.14 కిలో వాట్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అనేది కావాలి. సో కరెంట్ కావాలి అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? సో ఇన్పుట్ పవర్ ఓవర్ √3 టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్. సో దీన్ని చేస్తాం. సో ఇన్పుట్ పవర్ అన్నప్పుడు ఎంత వస్తుంది అంటే నాకు 4140 డివైడెడ్ బై సో √3 ఇంటూ వోల్టేజ్ 415, పవర్ ఫ్యాక్టర్ 0.8. సో దీన్ని సాల్వ్ చేసి నాకు వచ్చే కరెంట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 7.2 యాంపియర్స్ వస్తుంది. 7.2 యాంపియర్స్ వస్తుంది. మరి అదే ఈ కరెంట్ బేస్ వేసుకొని అంటే నాకు వచ్చిన కరెంట్ ఎంత అంటే నాకు మనం తీసుకున్న మోటార్కి 7.2 యాంపియర్స్ వచ్చింది. సో దీన్ని బేస్ వేసుకొని మనకు మోటార్ యొక్క స్టార్టింగ్ కరెంట్ ఎంత వస్తుంది? సో దీన్ని బేస్ వేసుకొని స్టార్టింగ్ కరెంట్. సో స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ మోటార్ అన్నప్పుడు మనం ఏం చెప్తాము? సో 5 to 7 టైమ్స్ ఆఫ్ రేటెడ్ కరెంట్ అంటాం. 5 to 7 టైమ్స్ ఆఫ్ రేటెడ్ కరెంట్ ఆర్ ఫుల్ లోడ్ కరెంట్ అంటాం. సో కాబట్టి అంటే 5 to 7 టైమ్స్ అన్నప్పుడు రేటింగ్ కరెంట్ అనేది మనం తీసుకునే యొక్క మోటార్కి ఎంత అవుతుంది అంటే సో స్టార్టింగ్ కరెంట్ ఎంత అవుద్ది అంటే ఇది అంటే ఆ 7.2కి ఒక 5 టైమ్స్ మల్టిపుల్ చేసుకుంటే అప్రాక్సిమేట్ ఇది 36 యాంపియర్స్ నుంచి 50 యాంపియర్స్ అరౌండ్లో ఉంటుంది. సో ఇదే నాకేమవుతుంది? మనం తీసుకునే ఒక మోటార్కి స్టార్టింగ్ కరెంట్ అవుతుంది. అయితే ఇది స్టార్టింగ్ కరెంట్ ఎస్టిమేషన్ ఇలా చేసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకోటి ఏం కనుక్కుంటాం అంటే మనము మెయిన్ స్విచ్ రేటింగ్ అనేది కూడా కనుక్కుంటాం. ఈ యొక్క మెయిన్ స్విచ్ అంటే ఇప్పుడు మనం ఒక మోటార్ కనెక్ట్ చేస్తున్నాము అంటే అక్కడ మనం ఏం చేయాలా? సర్క్యూట్ బ్రేకర్ అనేది కనెక్ట్ చేస్తాం, ఫీజ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం, మెయిన్ స్విచ్ అనేది తీసుకుంటాం, ఇలా ఉంటుంది. అయితే ఈ మెయిన్ స్విచ్ రేటింగ్ అనేది ఎలా తీసుకుంటాం అన్నప్పుడు ఇక్కడ అంటే మనకు మెయిన్ స్విచ్ అనేది దీని యొక్క రేటింగ్ ఎలా ఉంటుంది అంటే నాకు సో 1.5 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అనేది ఉంటుంది. సో మనకు ఏదైతే ఫుల్ లోడ్ కరెంట్ ఉందో ఆ యొక్క ఫుల్ లోడ్ కరెంట్కి 1.5 టైమ్స్ ఉంటుంది. ఇది మినిమం. సో మనకు అంటే లోయెస్ట్ వాల్యూ ఎంత అంటే ఇది ఇలా తీసుకుంటాం అన్నమాట, అంటే ఫర్ సేఫ్టీ పర్పస్ కోసం. అలా కాకుండా ఇది మినిమం వాల్యూ. అలా కాకుండా మనకు సేఫ్టీ కావాలి అనుకున్నప్పుడు అంటే సేఫ్టీ వాల్యూ కావాలి అండ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కూడా ఫర్దర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే దీన్ని టైం తీసుకుంటాం. సో 2 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అనేది తీసుకుంటాం. ఓకేనా? స్టార్టింగ్ కరెంట్ ఏమో 5 to 7 టైమ్స్ ఉంటుంది. అదే మనం తీసుకునే మెయిన్ స్విచ్ రేటింగ్ ఎంత అన్నప్పుడు సో నార్మల్గా అయితే 1.5 టైమ్స్ తీసుకుంటాం, బట్ సేఫ్టీ పర్పస్ అండ్ ఫ్యూచర్ పర్పస్ కోసం అన్నప్పుడు 2 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అనేది తీసుకుంటాం. సో 2 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అన్నప్పుడు సో ఇందులో కరెంట్ అంటే నాకు 7.2 యాంపియర్స్. మరి ఈ యొక్క మెయిన్ స్విచ్ వచ్చేసరికి దీని కరెంట్ ఎంత ఉండొచ్చు నాకు అన్నప్పుడు సో మాకు మెయిన్ స్విచ్ కరెంట్ ఎంత ఉండొచ్చు అంటే సో 16 యాంపియర్స్ నుంచి 20 యాంపియర్స్ మధ్యలో తీసుకుంటాం. ఏంటిది అంటే మనం తీసుకునే మెయిన్ స్విచ్. దానికి సర్క్యూట్ బ్రేకర్ అనేది తీసుకుంటాం మనం. సో ఏదైతే ఇప్పుడు తీసుకున్నామో మనం మెయిన్ స్విచ్ అని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సర్క్యూట్ బ్రేకర్ అనేది తీసుకుంటాం. మరి ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్ అనేది అంటే ఎంసీబీ, ఈ యొక్క ఎంసీబీని ఏ విధంగా డిసైడ్ చేస్తాం అంటే దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం అన్నప్పుడు సో జనరల్గా సో మనం తీసుకునే ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్ అనేది దాని యొక్క వాల్యూ ఎలా తీసుకుంటామంటే ఇందులో మనకు మెయిన్ బ్రేకింగ్ కరెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో బ్రేకింగ్ కరెంట్, మేకింగ్ కరెంట్ అనేవి ఉంటాయి. మరి ఈ బ్రేకింగ్ కరెంట్ అనేది ఎలా తీసుకుంటాం అంటే మనము సో గ్రేటర్ దాన్ 125% తీసుకుంటాం. సో గ్రేటర్ దాన్ 125% ఫుల్ లోడ్ అనేది తీసుకుంటాం. అంటే 25% ఎక్కువ అన్నమాట. అంటే ఫుల్ లోడ్ కరెంట్ ఏదైతే ఉందో దానికి 25% ఎక్కువ. ఈ సర్క్యూట్ బ్రేకింగ్ కరెంట్ వచ్చేసరికి 1.25 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అనేది తీసుకుంటాం.
ఓకేనా, ఫుల్ లోడ్ కరెంట్ అనేది తీసుకుంటాం. ఇందులో మనకేంటంటే ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సి అని, అదేవిధంగా టైప్ డి అని ఇట్లా ఉంటాయి అన్నమాట. సో టైప్ సి అని, టైప్ డి అని ఒకటి ఉంటాయి. ఈ టైప్ సి అంటే ఏంటంటే ఇది సో 5 times ఆఫ్ సర్జ్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ సర్జెస్కి 5 times ఇది అప్లికేబుల్ అవుతుంది. అదే టైప్ 10 times ఆఫ్ సర్జ్. సో ఇది ఎక్కడ అంటే మనం ప్రిఫర్ చేస్తారంటే మోటార్స్ ప్రిఫర్ చేస్తారన్నమాట. ఈ టైప్ డి అనేది మోటార్స్ మనం ప్రిఫర్ చేసుకుంటాం. అయితే ఇక్కడ 7.2 యాంపియర్ బ్రేక్ 7.2 దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే నాకు ఇది 9 amperes వస్తుంది. మనము 10 amperes కానీ ఆర్ 16 amperes కానీ తీసుకుంటాం. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే పవర్ లోడ్కి క్యాలిక్యులేషన్స్ అనేవి కాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట. అంటే మనం తీసుకునే ఈ యొక్క లోడ్స్ని బేస్ చేసుకొని సో అంటే ఒక్కొక్క దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ దేనికి ఎంత తీసుకోవాలి, సర్క్యూట్ బ్రేకర్కి ఎంత తీసుకోవాలి, స్విచ్కి ఎంత తీసుకోవాలి, అదేవిధంగా స్టార్టింగ్ కరెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో క్లియర్ అందరికీ? ఎవరికైనా ఇంకేమైనా